పవన్ కళ్యాణ్ దేశ్ బచావో ఆల్బమ్ ఆడియోను విడుదల చేశారు. ఈ ఆడియోలో దేశ రాజకీయ పరిస్థితులపై తన నిరసనను తెలియజేశారు పవన్ కళ్యాణ్ దేశ్ బచావో ఆడియో రిలీజ్ చేశారు. చిన్న వయసు బాలుడైన డీజే పృథ్వీతో ఈ పాటను రూపొందించారు. దీంట్లో దేశభక్తి స్ఫూర్తిదాయకమైన పాటలను రూపొందించామని చెప్పారు. అవకాశవాద క్రిమినల్ రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ ఆల్బమ్ను తీసుకొచ్చారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్ ద్వారా తాజా రాజకీయ పరిస్థితులపై తన నిరసన తెలియజేశారు పవన్ కళ్యాణ్ దేశ్ బచావో ఆల్బమ్ ఆడియోను విడుదల చేశారు. ఈ ఆల్బమ్ ద్వారా తాజా రాజకీయ పరిస్థితులపైన పవన్ తన నిరసనను తెలియజేశారు. చిన్న వయసు బాలుడైన డీజే పృథ్వీతో ఈ ఆల్బమ్ను రూపొందించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంట్లో దేశభక్తి స్ఫూర్తిదాయకమైన పాటలను రూపొందించామని చెప్పారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ దేశ్ బచావో ఆల్బమ్ ఆడియోను జనసేన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు. ఈ ఆల్బంలో విడుదల చేసిన పాటలు ఇప్పుడు మీరు వింటున్నారు. ఎంత మాతృగతం మీద భక్తి ఉందో, భారత రాజ్యాంగానికి వారికి ఎంత గౌరవం ఉందో మనకి కూడా అంతే గౌరవం ఉంది. అందుకని ఒకసారి ఢిల్లీ రాజవీధులకు వినిపించేలా మాతృభూమికి చేయకూడదు. భారత్ మాతా కీ పవన్ కళ్యాణ్ దేశ్ బచావో ఆల్బమ్ ఆడియో విడుదలైంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ తన ఆల్బమ్ ను విడుదల చేశారు. అందులో మొట్టమొదటి ఆడియో ట్రాక్ ని యూట్యూబ్ లో విడుదల చేశారు తన జనసేనకు సంబంధించిన ఛానల్లో. ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలో ఉన్న ఆడియో ట్రాక్ ను తీసుకుని దానికి తిరుపతి సభలో ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడారో, ఏ దేశం ఎగినా ఎందుకు ఆలినా అంటూ ఆ సభ ప్రారంభించారో ఆ మాటలను కూడా ఆ ట్రాక్ లో మిక్స్ చేయడం జరిగింది. అంటే తమ్ముడు సినిమాలో ఉన్న ట్రావెలింగ్ సోల్జర్ అనే ట్రాక్ కి ఈ తిరుపతి సభలో మాట్లాడిన ఏ దేశం ఎగినా ఎందుకు ఆలినా అనే మాటలను మిక్స్ చేయడం ద్వారా ఈ మొదటి ట్రాక్ అనేది విడుదల చేయడం జరిగింది. దానితో పాటు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చామంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందంటూ
తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో లడ్డూలు ఇస్తారా లడ్డూలు అంటూ ఆయన అన్న మాటలను పదే పదే ఈ ఆడియో ట్రాక్ లో మిక్స్ చేయటం ద్వారా పవన్ కళ్యాణ్ తాను చెప్పదలుచుకున్నది ఈ ఆల్బమ్ ద్వారా చెప్తున్నారని మనకు అర్థమవుతోంది. టార్గెట్స్ అంతా కూడా ప్రత్యేక హోదా మీదే అన్నది మాత్రం ఈ ఆల్బమ్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమైపోయింది. అంతేకాకుండా తాను గత 14 ఏళ్లలో ఎప్పుడు నటించిన సినిమాలు అన్నిట్లో ఉన్న ఆడియో ట్రాక్లు మొత్తాన్ని కూడా తీసుకుని ఆల్బమ్ లో మిక్స్ చేశామని కూడా పవన్ కళ్యాణ్ ముందుగానే చెప్పారు. అది కూడా రైట్. థ్యాంక్ యూ అశోక్.